హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఇండస్ట్రీలో ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజసాబ్ నుంచి పోస్టర్ అయితే రివీల్ చేశాడు మారుతి. అలర్ నరేష్ నటిస్తున్న 12 రైల్వే కాలనీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. ట్రైలర్ అయితే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నచ్చుతుంది అందరికి. ఇంక ఈ సినిమా వచ్చేసరికి ఈ నెల 21న అయితే రిలీజ్ అవుతుంది. దుష్యంత్ అశికా రంగనాథ్ కలిసి నటిస్తున్న గత వైభవ్ మూవీ ఈ వారం 14న అయితే రిలీజ్ అవబోతుంది. కిషోర్ తిరుమలతో చేస్తున్న రవితేజ మూవీ టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీకి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే టైటిల్ అయితే పెట్టారు. ఈ నెల 15న జరగబోయే మహేష్ బాబు రాజమౌళి మూవీ ఈవెంట్ లో శృతి హాసన్ ఒక పాట అయితే పాడబోతున్నట్టు వీడియోని అయితే రిలీజ్ చేశారు. సందీప్ కిషన్ చేస్తున్న కొత్త మూవీ టైటిల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సిగ్మా అనే టైటిల్ అయితే పెట్టారు. అంతేకాకుండా ఈ సినిమాకి తమిళ హీరో విజయ్ కొడుకైన సంజయ్ ఫస్ట్ డైరెక్షన్ గా చేస్తున్న సినిమా. కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ రివాల్వర్ రీటా ఈ నెల 28న అయితే రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో రిలీజ్ అయ్యేదాకా తెలీదు. ఎందుకంటే ఈ సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. రాజ్ తరుణ్ చేస్తున్న పాంచ్ మినార్ కూడా ఈ నెల 21న రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇది కూడా సేమ్ రివాల్వర్ రేట్ అలాగే చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. బిందు మాధవి మెయిన్ లీడ్ లో నటిస్తున్న దండోరా మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న అయితే రిలీజ్ అవబోతుంది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో మంచి సక్సెస్ అందుకున్న తిరువీర్ మరో సినిమాకి అయితే రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమా అంతా కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని చెప్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత అందరూ చాలా మటుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకో ఏమో గానీ రాజమౌళి సినిమా ఒకటైనా ఫ్లాప్ అవ్వాలని చూస్తున్నారేమో ఇలాంటి వాళ్ళందరూ. బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండ 2 తాండవం నుంచి ఈ నెల 14న టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ అవబోతుంది. విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ కలిసి రెండోసారి యాక్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఈ సినిమాని డైరెక్ట్ చేయబోయి మరి ఎవరో కాదు, మణిరత్నం గారు. ఆల్రెడీ విజయ్ రుక్మిణి కలిసి ఏస్ అనే ఒక సినిమా చేయడం అయితే జరిగింది. అది ఈ సంవత్సరమే మార్చిలోనే ఇప్పుడు రిలీజ్ అయింది. పెద్దగా ఆడకపోవడం వల్ల ఎవరికి తెలియలేదు. మత్తువదలరా సినిమా తీసిన రితేష్ రాణా కమెడియన్ అయిన సత్యతో కలిసి ఒక సినిమా చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాడు. సూర్య వశిష్ఠ, దీప్షిక కలిసి నటిస్తున్న కళ్యాణ రమణి అనే టైటిల్ పోస్టర్ ని రివీల్ చేయడం అయితే జరిగింది. ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన మోహన్ లాల్ గారి రుష్పా మూవీ డిసెంబర్ 25కి అయితే వెళ్ళిపోయింది భయ్య. శివకార్తికేయన్, శ్రీలీల కలిసి నటిస్తున్న పరాశక్తి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది భయ్య. ఈ సినిమాని సుధా కొంగరా అయితే డైరెక్ట్ చేస్తారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మెయిన్ లీడ్ లో నటిస్తున్న విలాయత్ బుద్ధ మూవీని ఈ నెల 21న అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. విశ్వక్సేన్, ఖైదు లోహర్ కలిసి నటిస్తున్న ఫంకీ మూవీ ఏప్రిల్ 3న అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు.